తేజేశ్వర్ మర్డర్ మిస్టరీ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో చాలా వైరల్గా మారింది. ఎన్ని దారుణాలు సార్. తేజేశ్వర్ భార్య ఐశ్వర్యకి బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో చాలా రోజులుగా సీక్రెట్ రిలేషన్ ఉంది. తేజేశ్వర్ కి ఆ విషయంపై డౌట్ రావడం మొదలైంది. ఇంట్లో గొడవలు పెరగడంతో ఐశ్వర్యకి తిరుమలరావుకి మధ్య తేజేశ్వర్ పెద్ద అడ్డంకిలా మారిపోయాడని ఫీల్ అయిపోయింది. అందుకే తేజేశ్వర్ భార్య ఐశ్వర్య అలియాస్ సహస్ర, ఆమె తల్లి సుజాత ఇద్దరు కలిసి ప్లాన్ చేసి అతన్ని తొలగించాలని డిసైడ్ అయ్యారు. ఆ ప్లాన్ ప్రకారం ముగ్గురికి సుపారీ పెట్టారు. వాళ్ళకి 2 లక్షలు సుపారీ ఇచ్చినట్టు తెలుస్తోంది. తేజేశ్వర్ ను ఒక చోటుకి పిలిపించి కారులోనే గొంతు నులిమి హత్య చేశారు. నీచంగా క్రూరంగా జరుగుతున్నాయి. తర్వాత డెడ్ బాడీని నల్లపాక అడవిలో పడేసి క్లోజ్ చేశారు. ఆ తర్వాత అసలు డ్రామా స్టార్ట్ చేశారు. తేజేశ్వర్ కనిపించట్లేదు, మిస్ అయ్యాడు అంటూ ఇంట్లో బయట సోషల్ మీడియాలో పెద్ద హంగామా చేశారు. ఇంకా అసలు నిజం బయటకు ఎలా వచ్చిందంటే, తేజేశ్వర్ వదినకి ఐశ్వర్య మీద ఎప్పటి నుంచో డౌట్. వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కాల్ డేటా, సీసీటీవీ అన్ని చెక్ చేసి మొత్తం మిస్టరీని బయటకు తీశారు. హత్యకు ముందు ఐశ్వర్య, తిరుమలరావు ఇద్దరూ కలిసి 2000 కాల్స్ కి పైగా మాట్లాడినట్టు బయటపడింది. ఫైనల్ ప్లాన్ ఏంటంటే తేజేశ్వర్ ను చంపేసి ఇద్దరు కలిసి లదాఖ్ పారిపోవాలి, అక్కడ సుఖంగా బతకాలి. దీనికోసం తిరుమలరావు తను పనిచేస్తున్న బ్యాంక్ నుంచే 20 లక్షల లోన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంకో షాకింగ్ విషయంలోకి వస్తే, తేజేశ్వర్ తో పెళ్లి కుదిరే ముందే ఐశ్వర్య తల్లి కూతుర్ల చేష్టలపై ఐశ్వర్య తమ్ముడు కూడా అసహనం వ్యక్తం చేసేవాడట. దీంతో అతడిని కూడా దారి తొలగించాలనే నిర్ణయానికి వచ్చారంట. అప్పట్లో ఆయన అనారోగ్యంతో చనిపోయాడని నమ్మించారు. కానీ ఇప్పుడు ఆ మరణంపై కూడా బంధువులకి డౌట్లు మొదలయ్యాయి. అతన్ని కూడా బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో కలిసి హత్య చేసి ఉండొచ్చేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులతో విదేశాలకు పారిపోతుండగా హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో బుధవారం తెల్లవారుజామున తిరుమలరావును అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కానీ ఈ విషయాన్ని పోలీస్ అఫీషియల్ గా ఇంకా రివీల్ చేయట్లేదు. పూర్తిగా గోప్యంగా ఉంచుతున్నారు, ఎందుకో తెలియదు. మరి ఇకపైన అసలు నిజాలు బయటపడే ఛాన్స్ ఉందంటున్నారు. పోలీసులు తిరుమలరావును కస్టడీలోకి తీసుకుని ఎన్ని మిస్టరీలు బయట పెడతారో చూడాలి. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.